కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంటు అట్టుడికిపోయింది. పార్లమెంటు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంపీల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. మరోవైపు రెండు వైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అటు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికారపక్ష ఎంపీలు సైతం నిరసన తెలిపారు. ఇరు వర్గాల పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక సంఘటనలు జరిగాయి. పార్లమెంట్లోని ద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీఏ కూటమి ఎంపీలు వచ్చారు. వీరిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే జరిగిన గందరగోళంలో బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కింద పడి గాయపడ్డారు. వారి తలలకు గాయాలు కావడంతో ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోడీ వీరిని ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆయనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు కూడా పెట్టింది. ఆయనపై సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద ఫిర్యాదు చేసినట్లు కమలం పార్టీ వెల్లడించింది. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. తాను పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీ ఎంపీలు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఖర్గే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తమ ఎంపీలతో కలిసి ప్రవేశ ద్వారానికి చేరుకోగానే బీజేపీ ఎంపీలు తనను తోసేశారని తెలిపారు. ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి ప్రవేశ ద్వారం ముందు నేలపై కూర్చోవాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అటు అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు, మక్కల్ నీతిమయం పార్టీ అధినేత కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంబేద్కర్ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. దేశంలోని సామాజిక అన్యాయాల నుంచి విముక్తి కల్పించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. అలాంటి అంబేద్కర్ దృక్పథాన్ని చెరిపేయాలని చూస్తే ఎవరూ సహించారని కమల్ హాసన్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. మరోవైపు తమిళ నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ నేత విజయ్ సైతం దీనిపై స్పందించారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శించారు.